అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి ఎట్టకేలకు అన్నదాత సుఖీభ పథకం సంబంధించి ఈ యొక్క రూ. 20,000 జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు జమ చేయబోతుంది, ఎవరు అర్హులు అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి కానీ ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం వాటికి సంబంధించి కానీ ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. ఈ యొక్క 20,000 అనేవైతే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. సో, ఎట్టకేలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. సో, ఈ యొక్క 14,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో తొలి విడత కింద రూ. 5,000 అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000. సో, మొత్తంగా రూ. 7,000 రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపటిలోగా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలండి. ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, మనకి రేపు ఎల్లుండిలోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.